ఆషాఢం వచ్చిందంటే హైదరాబాదులో బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఈ బోనాల ఉత్సవాల్లో కుమ్మర్ల తొలి బోనం ప్రత్యేకతే వేరు. అనాదిగా కుమ్మర్లు తయారు చేసిన తొలి బోనం అమ్మవారికి సమర్పించిన తరువాత హైదరాబాదులో ఉత్సవాలు జోరందుకుంటాయి. ఈ ఏడాది సైతం కుమ్మర్లు తమ తొలి బోనం సమర్పించారు. తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా చేస్తున్న తొలి బోనంపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో ఆషాఢ మాసంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. మట్టి కుండల్లో తయారు చేసిన బోనాలను అమ్మవారికి మహిళలు సమర్పిస్తారు. గోల్కొండ, లంగర్ హౌస్, ఉజ్జయిని మహంకాళి, కట్టమైసమ్మ ఇలా ఆలయం ఏదైనా తొలి బోనం మాత్రం కుమ్మర్లు సమర్పించాల్సిందే. గోల్కొండలో అమ్మవారికి 521 మంది కుమ్మర్ల మహిళలు తొలి బోనం సమర్పించారు. లోయర్ ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి 501 బోనాలను కుమ్మర్ల మహిళలు ఊరేగింపుగా సమర్పించారు. కుమ్మర్ల తొలి బోనం ఆషాఢమాసం బోనాల్లో ప్రత్యేకంగా నిలుస్తుందంటున్నారు కుమ్మరి సంఘం ప్రతినిధులు. తొలి బోనం ముఖ్యంగా కుండలో వండినటువంటి బోనం ఏదైతుందో ఆ శ్రేష్టమైనది. దాంట్లో అది ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఏవైతే మనకు రావాలో శరీరానికి అవన్నీ కూడా చెడిపోకుండా ఉండేది కేవలం కుమ్మరి యొక్క బోనంలో ఆ కుండలోనే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అందుకే అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుమ్మరి కుండ. మట్టి కుండలో బోనం చేసి అమ్మవారికి సమర్పించడం శ్రేష్టంగా భావిస్తారు. అందుకే అమ్మవారికి ప్రీతిపాత్రమైన మట్టి కుండలు తయారు చేసే కుమ్మర్లే తొలి బోనం ప్రతి ఏటా సమర్పిస్తారు. మట్టి కుండలో బోనం చేస్తేనే అమ్మవారు సంతృప్తిగా స్వీకరిస్తారన్నది భక్తుల విశ్వాసం. ఏళ్ల కింద హైదరాబాద్లోని అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడం కుమ్మర్లు ప్రారంభించారు. ప్రారంభంలో ఒక బోనంతో స్టార్ట్ చేసి ఇప్పుడు వందల సంఖ్యలో కుమ్మర్లు తమ తొలి బోనం సమర్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కుమ్మర్లే గ్రామదేవతలు పూజలుగా కొనసాగుతున్నారు. ఈ ప్రజెంట్ కాలంలో ఏ గ్రామదేవత దగ్గరైనా కుమ్మర్లే పెడతారు. ఇప్పుడు ఈ జగదీష్ మందిర్ టెంపుల్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 501 బోనాలు మహిళలతో స్టార్ట్ అయ్యి కట్టమైసమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది ఊరేగింపుగా వెళ్ళి. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు అనాదిగా వస్తున్న ఈ యొక్క గ్రామ దేవతల దగ్గర కుమ్మర్లే పూజారులుగా నియమించాలని. గతంలో గ్రామ దేవతల ఆలయాల్లో కుమ్మర్లే పూజారులుగా ఉండేవారని, ఆ తర్వాత వారి స్థానం ఇతరులకు ఇచ్చారని అంటున్నారు. అలాగే కుండలు చేసేందుకు మట్టి దొరకడం లేదని, కుండలు కాల్చేందుకు కలప సైతం అందకుండా పోయిందని అంటున్నారు. ఇతర కులాలకు ఇచ్చినట్టుగా ఆధునిక యంత్రాలు అందించడం, వాటి మీద శిక్షణ ఇవ్వటం జరగలేదని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆధునిక పద్ధతుల్లో అనేక మట్టి పాత్రలు తయారు చేస్తున్నారని, మనకు అందుబాటులో లేకపోవడం వల్ల వెనుకబడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి తొలి బోనం సమర్పిస్తూనే తమ సమస్యలు చెబుతున్నామన్నారు కుమ్మర్లు. కుమ్మర్ల యొక్క నాడి వినిపించడానికి, ప్రభుత్వానికి వినిపించడానికి ఈ కుమ్మర్ల ఈ ట్యాంక్ బండ్ పైన అమ్మవారి కనకాల కట్టమైసమ్మ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా కుమ్మర్ల సమస్యలు ఎన్నో ఉన్నాయి. మేము గ్రామాల్లో చేస్తున్నాం. గ్రామాల్లో చేస్తే ఎవరికి గవర్నమెంట్ కూడా తెలియకపోవడం వల్ల బయటకు వచ్చి నగరం నడి ఒడ్డున కనకాల కట్టమైసమ్మ ట్యాంక్ బండ్ పైన బోనాల జాతర చేస్తున్నాం. ఈ యొక్క మా కుమ్మర్ల యొక్క ఆశయాలు నెరవేరడానికి ఆ కనకాల కట్టమైసమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈరోజు ఈ హైందవ ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి ఈ వృత్తి కులాల్లో ప్రధానమైనటువంటి కులం కుమ్మర కులం. మా యొక్క కుమ్మరి కుండలోనే ఏ భగవంతునికి కానీ నైవేద్యం ఎక్కేటువంటి పరంపర ఈనాటికి కూడా అనేకమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయాల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి అమ్మవారి చల్లని చూపు ఏదైతే ఉందో యావత్ భారతదేశం మీద ఉండాలి, ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలి. ఈ సామాజిక సాంస్కృతిక పండుగ అనేటువంటిది చేసేటువంటి నేపథ్యం ఇది. రాను రాను కుమ్మరి కుల వృత్తికి ఆదరణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమ్మర్లు. తమ కుల వృత్తిపై అమ్మవారి దయ ఉండాలని వేడుకుంటున్నారు.